ప్రతీది దేవుని చిత్తాన్ని కనిపెట్టి దేవుని చిత్తం కొరకు ఇది ఆయన చిత్తమా కాదా అని ప్రభు చెప్పినట్లుగానే ప్రభు మాటకి ఏం చేయాలి, లోబడి నడవాలి. అందుకే అంటాడు, తండ్రితో ఎడబాటు నేను భరించలేకపోతూ ఉన్నానని. ఆయన ఏది చేసినా 40 రోజులు ఆయన రక్షణ బాప్తిస్మం పొందిన తర్వాత మరి అరణ్యంలోనికి వెళ్ళి ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి దేవునితో ఏకాంతంగా గడిపాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉన్నామంటే మన సహవాసం దేవునితో ఉండాలి. దేవునితో మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మన ప్రతి విషయంలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలాగే ఆయన చిత్తాన్ని ఎరిగి నడవాలి. ఎప్పుడైతే తండ్రితో ఎడబాటు వచ్చిందో ఆయన ఇంకా భరించలేకపోయాడు. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం. మనం ఏం చేయాలంటే ఆయన చిత్తానికి లోబడి ఆయన సహవాసంలోనే మనం జీవించాలి. అలాగే మరి 5వ మాట, దప్పికొనుచున్నాను. ఈరోజు ఆయన దప్పిక నిన్ను నన్ను రక్షించేమైంది, ఆయన దప్పిక తీర్చబడింది. నశించిపోతున్న ఆత్మల్ని ఏం చేయాలి, రక్షించాలి. అలాగే మరి ప్రభువారు అంటున్నారు, ఇంకా నేను దప్పికొనుచున్నానని అంటే ఆయన దప్పికను ఇప్పుడు ఎవరు తీర్చాలంటే మనమే తీర్చాలి. ఆయన అప్పగించిన పని చేసేసాడు. ఎందుకంటే నేను దప్పికొనుచున్నానని. ఆ దప్పికోవడం ఏంటంటే ఆత్మల కొరకే దప్పికొన్నాడు కనుక నువ్వు నేను రక్షించబడ్డాం కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, నేను వచ్చిన పని సమాప్తం అయిపోయింది, నా పని పూర్తి చేశానని తండ్రికి అప్పగిస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని చిత్తానికి మనం ఏం చేయాలి, లోబడి నడవాలి. అయితే ఆయన సమాప్తం అంటే సంపూర్ణం అయిపోయిందని, పూర్తి చేశాను అని చెప్తున్నాడు. ఏంటి పూర్తి చేశాడంటే ప్రవచనాలు పూర్తి చేశాడు. ఆయన కోసం సమయం లేదు కనుక ఆయన కీర్తనలు 2వ అధ్యాయం 3లో భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా పోగవుట. ఎందుకంటే దేవుని శిక్షించడానికి అక్కడ ఏమయ్యారు ప్రజలు. మరి మొదటి మాటగా తండ్రి మరి సేవకులు చెప్పారు కదా, రోమీయులు, యూదులు, సైనికులు, ప్రజలు అందరూ కలిపి ఏం చేశారంటే పోగయి ఆయన్ని ఏం చేశారు, శిక్ష ఆయనకి వేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మనుషులు చంపాలంటే ఆయన తనను తను ఆయన అప్పగించుకోవడానికి వచ్చాడు కనుక ఆ పనిని ఏం చేశాడు, అక్కడ వారికి అప్పగించినప్పుడు అది పూర్తి చేసినట్లుగా చూస్తున్నాం. అలాగనే మరి కీర్తనలు 22వ అధ్యాయం 1లో నా దేవా నీవు ఎలా నన్ను చెయ్యి విడిచితి అంటే ఇవన్నీ కూడా లేఖనాలు, ప్రభు పుట్టక ముందు రాయబడిన లేఖనాలు. ఈ లేఖనాలు అన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడంటే సిలువలో నెరవేర్చాడు. కాబట్టి సమాప్తం అయ్యిందని చెప్పాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే యెషయా 50 అధ్యాయం 6వ వచనంలో